ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం వల్ల పేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందే అవకాశం కూడా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగిలిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే ఒకటి, ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. రెండవది, సంబంధిత ఆసుపత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం లభించదు. మూడవది, ప్రతిభకు పాడెకట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారే వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రారంభంలోనే పార్టీని ప్రారంభించినప్పుడే ఆయన ఆ విధానాన్ని వ్యతిరేకించారు. గత జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు మంజూరు కావడం జరిగింది. అందులో 6 వైద్య కళాశాలలను గత ప్రభుత్వమే ప్రభుత్వ రంగంలో ప్రారంభించడం జరిగింది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు ఈ ఆల్రెడీ ప్రభుత్వ రంగంలోనే రన్ అవుతున్నాయి. పిడుగురాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ రంగంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది, సంతోషం. కానీ మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లి, పెనుగొండ, ఆదోని, పులివెందుల, పార్వతీపురం ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.